ముందుగా రామ్ చరణ్ గారి దగ్గర 10 ఎక్స్పెన్సివ్ లగ్జరీ కార్లు ఉన్నాయి. అందులో మొదటి కార్ ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ ఎస్. ఈ కార్ ని రామ్ చరణ్ గారు గ్రే కలర్ నుండి షైనీ బ్లూ కలర్ గా మార్చుకున్నారు. ఈ కార్ ప్రైస్ వచ్చేసి 3,20,00,000. దీని టాప్ స్పీడ్ చూసుకున్నట్టయితే గంటకి 313 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలదు. ఇక రెండవ కార్ రేంజ్ రోవర్ వాగ్. దీని కాస్ట్ చూసుకున్నట్టయితే 2,75,00,000. దీని టాప్ స్పీడ్ చూసుకున్నట్టయితే గంటకి 217 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇక మూడవ కార్ మెర్సిడెస్ బెంజ్ GLE 450 AMG కూప్. దీని కాస్ట్ చూసుకున్నట్టయితే 90,00,000. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకి 250 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలదు. ఇంకా రామ్ చరణ్ గారి కార్ కలెక్షన్ లో 4వ కార్ వచ్చేసి ఆడి Q7. దీని కాస్ట్ చూసుకున్నట్టయితే 70 lakhs. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకి 233 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలదు. ఇక 5వ కార్ మెర్సిడెస్ బెంజ్ GLS 350D. ఈ కార్ కూడా రామ్ చరణ్ గారి కార్ కలెక్షన్ లో ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 95,00,000. దీని టాప్ స్పీడ్ చూసుకున్నట్టయితే గంటకి 222 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలదు. రామ్ చరణ్ గారి కార్ కలెక్షన్ లో 6వ కార్ వచ్చేసి BMW 730 LD. దీని కాస్ట్ చూసుకున్నట్టయితే 1,75,00,000. ఈ కార్ ని తన వైఫ్ ఉపాసన గారికి గిఫ్ట్ గా ఇచ్చారు రామ్ చరణ్ గారు. దీని టాప్ స్పీడ్ చూసుకున్నట్టయితే గంటకి 310 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలదు. ఇక 7వ కార్ వచ్చేసి మెర్సిడెస్ బెంజ్ E250 CDI. దీని కాస్ట్ చూసుకున్నట్టయితే 54,00,000. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకి 240 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలదు. ఇక 8వ కార్ వచ్చేసి మెర్సిడెస్ బెంజ్ V220D. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 97,00,000. ఈ కార్ రీసెంట్ గా రామ్ చరణ్ గారు కొన్నారు. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకి 195 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలదు. ఇక రామ్ చరణ్ గారి కార్ కలెక్షన్ లో 9వ కార్ వచ్చేసి మ్యాటీ బ్లాక్ టయోటా ల్యాండ్ క్రూజియర్. దీని కాస్ట్ వచ్చేసి 1,80,00,000. ఇక ఫైనల్ గా రామ్ చరణ్ గారి కార్ కలెక్షన్ లో 10వ కార్ వచ్చేసి టయోటా ఫార్చునర్. ఈ కార్ కూడా రామ్ చరణ్ గారి కార్ గ్యారేజ్ లో ఉంది. సో చూసారు కదా, ఇది రామ్ చరణ్ గారి కార్ కలెక్షన్. ఇప్పుడు మనం అల్లు అర్జున్ కార్ కలెక్షన్ గురించి తెలుసుకుందాం. అల్లు అర్జున్ దగ్గర 8 ఎక్స్పెన్సివ్ లగ్జరీ కార్లు ఉన్నాయి. అవేంటో లుక్ చేద్దాం. అందులో మొదటిది రేంజ్ రోవర్ వాగ్ కార్ అల్లు అర్జున్ అన్న కార్ కలెక్షన్ లో ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 2,75,00,000. దీని టాప్ స్పీడ్ చూసుకుంటే 217 km/h. ఇంకా 7.5 సెకండ్స్ లోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇక రెండవది మెర్సిడెస్ బెంజ్ GL 350 CDI. దీని కాస్ట్ చూసుకుంటే 95,00,000. దీని టాప్ స్పీడ్ 220 km/h. ఇంకా 7.8 సెకండ్స్ లోనే 0 to 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇక మూడో కార్ జాగ్వార్ XJ. దీని కాస్ట్ చూసుకున్నట్టయితే 1,20,00,000. దీని టాప్ స్పీడ్ 280 km/h. ఇంకా 4.4 సెకండ్స్ లోనే 0 to 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇక నాలుగో కార్ వచ్చేసి హమ్మర్ H2. దీని కాస్ట్ చూసుకున్నట్టయితే 90,00,000. దీని టాప్ స్పీడ్ చూసుకుంటే 180 km/h. ఇంకా 8.2 సెకండ్స్ లోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అల్లు అర్జున్ గారి కార్ కలెక్షన్ లో 5వ కార్ మెర్సిడెస్ బెంజ్ S350. దీని కాస్ట్ చూసుకున్నట్టయితే 1,35,00,000. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 318 km/h. ఇంకా 3.8 సెకండ్స్ లోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇక 6వ కార్ ఆడి Q3 కార్ అల్లు అర్జున్ గారి కార్ కలెక్షన్ లో ఉంది. ఈ కార్ అల్లు అర్జున్ గారి వైఫ్ స్నేహారెడ్డి గారు యూజ్ చేస్తూ ఉంటారు. దీని కాస్ట్ వచ్చేసి 43,00,000. దీని టాప్ స్పీడ్ చూసుకుంటే 230 km/h. ఇంకా 9.6 సెకండ్స్ లో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇక 7వ కార్ Porsche 911 Turbo S. దీని కాస్ట్ వచ్చేసి 3 కోట్ల రూపాయలు. దీని టాప్ స్పీడ్ చూసుకుంటే 320 km/h. ఇంకా 2.8 సెకండ్స్ లోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇక ఫైనల్ గా మెర్సిడెస్ బెంజ్ CLA 200. దీని కాస్ట్ వచ్చేసి 42,00,000. దీని టాప్ స్పీడ్ చూసుకున్నట్టయితే 235 km/h. ఇంకా 9.8 సెకండ్స్ లోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
సో ఇది అల్లు అర్జున్ గారి కార్ కలెక్షన్. సో వీళ్ళిద్దరిలో మీకు ఎవరి కార్ కలెక్షన్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏ హీరో వర్సెస్ కార్ కలెక్షన్ కావాలో కింద కామెంట్ చేసేయండి. ఆ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బాయ్.